ఈ గణేష్ అన్నకు 3 రోజులే అయిపోయి పైసలు ఇవ్వని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, ఇంటికి వస్తే ఉంటలేడు. ఇక ఎట్లయితే గట్లే వాళ్ళ అమ్మ నాటి పైసలు వసూలు చేస్తా, లొల్లైనా మంచిదే. లక్ష్మక్క, ఓ లక్ష్మక్క. అగో మా అత్తమ్మని పిలుచుకుంటా మా ఇంటికి వస్తున్నావు. ఎవరు నువ్వు? లక్ష్మక్క లేదా? నువ్వెవరు? నువ్వెవరు కొత్తగా కనబడతాను? అగో మా ఇంటికి వచ్చి నన్ను ఎవరని అంటున్నావు? నువ్వెవరు ఇంతకి? ఇంతకీ ఇది గణేష్ వాళ్ళు ఇల్లేనా? గణేష్ వాళ్ళ ఇల్లే. మరి నువ్వెవరు? గణేష్ వాళ్ళ ఇల్లు అని అంటే మా గణేష్ మా బావని అయిపోయాయి. మా బావని పెళ్లి చేసుకుంటే ఇది నా ఇల్లే కదా. ఓహో అవునా, సరే ఎట్లయితే నాకేంది కానీ గణేష్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు, అప్పు పైసల కోసం వచ్చిన. నా పైసలు నాకు ఇవ్వరు, నేను ఎట్లా పోతా? ఏంది అప్పు పైసలా? మా బావ పైసలు తీస్తుంటే గా పైసలు నేను ఎందుకు ఇస్తా? అగో నువ్వే అన్నావు కదా మా బావ మా అత్త మా ఇల్లు అని, అందుకే నిన్ను అడుగుతానా. పోయి పైసలు తీసుకురా పో. అన్నా గాని ఇంకా నాకు పెళ్లి కాలేదు కదా. ఇది నా ఇల్లు కాదు, మా అత్తారి ఇల్లే. ఈ పైసలు ముచ్చట మా అత్తమ్మని అడుగు, లేదంటే మా గణేష్ బావని అడుగు, అంతే. నేను కూడా గందుకే లక్ష్మక్కను విలువమన్నా. నువ్వే మా ఇల్లు అనుకుంటున్నావు. సరే పోనీ గాని లక్ష్మక్కను విలువ పో. పిలుస్తుంది. అత్తమ్మా అత్తమ్మా. ఏందే? ఇగో వీళ్ళెవరు? అగో నాగరాజు నువ్వా? ఏం నాగరాజు గిట్ల వచ్చినావు? రాకుంటే ఏం చేయాలక్క, గణేషుడు కనబడ్డప్పుడల్లా పైసలు అడిగిన, పైసలు కట్టలే, అందుకే మీ ఇంటికి వచ్చిన. నాగరాజు కడతాం, నీ పైసలు ఎక్కడికి పోవు. అత్తమ్మా అప్పు పైసలా? అయినా మీరెందుకు అప్పు చేసిండ్రు? అప్పు చేయాల్సినంత అవసరం మీకేమొచ్చింది? అది నీకు చెప్పిన అర్థంగా తీయే. అప్పుడు బాగా అవసరం పడి అప్పు తీసుకున్నాం, కడదామని అనుకున్నాం. కానీ వెళ్ళక కట్టలేకపోయాను. బాగా రోజులైంది కదా, అందుకే ఇంటి మీదకి వచ్చినట్టున్నాడు. ఏమైందక్క మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు? నువ్వైనా పైసలు కడతావా, పైసలు తెప్పించుకుంటావా గణేష్ అన్న లెక్క? అట్లేం లేదు నాగరాజు, నీ అప్పు నీకు కడతాం. కాకపోతే కొద్ది రోజులు టైం ఇయ్యి మాకు. ఏంది ఇంకా కొన్ని రోజులా? మీరు నాకడ తీసుకున్నప్పుడు ఏమని చెప్పిండ్రక్క? నెల అన్నారు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది, అయినా పైసలు కడతలేరు. ఇది మీకు న్యాయమేనా అక్క? అయ్యో నాగరాజు, గత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతాను? మీ నాన్నకు మేమేందో మొదటి నుండి తెలుసు. కాకపోతే ఇప్పుడు మా పరిస్థితి మంచిగా లేక పైసలు వెళ్తలేవు. మిత్తితో సహా మీ పైసలు మీకు అప్పచెప్తాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఏమో అక్క, మీరైతే నాకు అర్థం అవుతలేరు. మా నాన్న 2 రోజుల నుంచి మేనేజ్ చేసుకుంటూ వచ్చిన కానీ ఇక నుంచి అయితే నాతోటి కాదు. ఎంత తొందర పైసలు కడితే అంత మంచిది. తర్వాత మీ ఇష్టం ఇక. ఏందత్తమ్మా ఈ అప్పు తీసుకున్నాడు ఏంది, ఆయన ఇల్లు మీద ఖర్చుడేంది? గింత జరుగుతున్నా నువ్వు ఒక్క ముచ్చట కూడా నాతో చెప్తలేవు. నీకు చెప్పిన అర్థం కాదే. ఇవన్నీ నీకెందుకు? మేము ఎట్లాగో ఆ పైసలు కడతాం. ఎందుకు చెప్పు? పాన్నం తింటూపా. అదంతా కాదత్తమ్మా, ఇప్పుడు నాకు చెప్పు నువ్వు. అప్పుడు ఏదో అవసరం పడి తీసుకున్నామే, ఇంట్లో ఇబ్బందులు ఉండడం వలన. అవి కట్టాలని అనుకున్నావు, మాకు వెళ్ళలేదు. అవి కడతామే, నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటాను? రా అన్నం తింటుదా. రమేష్ గారు ఊరికి రీల్స్ పంపుదాము. బావా మీ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవా? మా ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏం లేవు. నిజం చెప్పు బావా, మీ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవా? అరే ఏం లేవే. అయినా నువ్వు వచ్చి 4 రోజులు అవుతుంది. ఏమన్నా కనబడ్డా నీకు? ఏమన్నా ఇబ్బంది పడ్డట్టు ఉన్నావా? మంచిగా ఉన్నాం కదా. అయితే నువ్వు అప్పు తీసుకున్న నాగరాజు ఇంటికి వచ్చి ఎటువంటి మాటలు అన్నాడు బావా. అప్పుడే నాకు అప్పు తీసుకున్న విషయం తెలిసింది. ఈ అప్పు తీసుకున్న విషయం నా దగ్గర ఎందుకు దాచినావు బావా? అది అది నీకు అర్థం కాదు. తీయ సపరేకుండా. అరే చెప్తేనే అదే తెలుస్తుంది, అర్థం కాదని ఎట్లా వదిలేస్తావు? చెప్పు బావా, నేనే కదా. అయితే నేను చదువుకున్న చదువుకు నాకు ఎక్కడ జాబ్ దొరకలేదే. అయితే ఒక ఏజెంట్ నమ్మిన. ఆయన ఏమన్నాడు అంటే, వేరే రాష్ట్రంలో జాబ్ ఇప్పిస్తా, ఆఫీస్లో కూర్చున్నాడే, వర్క్ బాగా ఏమి ఉండదు, పైసలు కూడా మంచిగా వస్తాయి, కాకపోతే కమిషన్ కట్టాలని చెప్పిండు. కమిషన్ కట్టడానికి పైసలు మా దగ్గర ఏమి వెళ్ళలే. అందుకే నాగరాజు వాళ్ళ నాన్న దగ్గర ₹1,00,000 అప్పు తీసుకొని ఆ ఏజెంట్కి ఇచ్చిన. ఆయన ఏం చేసిండంటే ₹1,00,000 చేతులు వాడితోనే పరారైండు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలే. ఇంటికి పోతే రూమ్ కాల్ చేసిండట. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన, ఆయన కూడా దొరకలే. ఇక అట్లా పైసలు లాస్ అయినవే. అప్పు కడదామంటే మా ఇంట్లో పైసలు ఏమి వెళ్ళలే. అందుకే మా తాత జాబ్ ఉంది కదా, అదే పోస్ట్ మ్యాన్ జాబు, అదే చేసుకుంటున్నా. కానీ ఆ పైసలు అప్పు కట్టడానికి అయితే లేవు. ఇంట్లో సామాన్కే, ఇంట్లో ఖర్చులకే అవుతున్నాయి. ఇక మెల్లమెల్లగా ఎట్లా చేసన్నా అప్పు కట్టాలి. సరే బావా, ₹1,00,000 ఏదో నేను కట్టుకుంటది. ఏంది నువ్వు కడతావా? అదే ఇప్పటికే నువ్వు మా ఇంటికి అప్పుడు ఇప్పుడు ఒకసారి వస్తేనే మీ నాన్న కొడతలేడు. ఇక నువ్వు పైసలు ఇచ్చినవని తెలిస్తే నేను ఉంచడు. ఏం కాదు బావా, మా నాన్నకి తెలియకుండా నేను చూసుకుంటది. అబ్బా అర్థం చెప్పినా కదనే.
ఆయన మా అప్ప ఎట్లా కట్టాలని నాకు మా తెలుసు. నువ్వేం పైసలు ఇవ్వకుండా ఇంకోసారి ఈ విషయం నా దగ్గర మాట్లాడదు. బావా బావా అత్తమ్మ ఏందే? రేపు పోతాయి ఇక మా ఇంటికి. అయ్యో, మొన్ననే వచ్చినావు, అప్పుడే పోతావానే? వచ్చి కూడా బాగానే రోజులు అవుతాయి కదా అత్తమ్మ. నాన్న కూడా రమ్మని ఫోన్ చేసిండు, అందుకే పోతాయి ఇక. గట్లగా అదే, నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మా అంటే 4 రోజులు అయింది. అప్పుడే మీ అయ్యకి ఎగిరితం ఎక్కువైందా? అప్పుడే ఫోన్ చేసి రా బిడ్డ అన్నాడా? ఏదో చుట్టాల ఇళ్ళకు పరాయి ఇంట్లోకి పోయినట్టు చేస్తాడేందే? వచ్చింది మేనత్త ఇంటికి, ఓ 4 రోజులు ఉంటే ఏమైతుంది? ఉన్నన్ని రోజులైనా తృప్తిగా ఉండనియకుండా అప్పుడే రమ్మంటాడు. మీ అయ్య దేనికి ఆగడు, పేరుకు పెద్దోడు, నాకంటాను ఓపిక పడతానా. లేకపోతేనా తిట్టిన తిట్టకుండా తిట్టేదాన్నే నాకంటే చిన్నోడైతే. అప్పుడే ఫోన్ చేసి రమ్మని చెప్పిండా? అయ్యో అత్తమ్మ అట్లేం లేదు, ఇప్పుడు కాలేజ్ కూడా స్టార్ట్ అవుతాయి కదా, ఇక బుక్స్ కొనుక్కోవాలి, అవి ఇవి అన్ని చదువుకోవాలి, అన్ని చేయాలి అంటే ఇక టైం పడుతుంది కదా, అందుకే పోతా అంటున్నా ఇక. సరే మరి, నీకు బుక్స్ ఇట్లా అవి ఇవి పని ఉన్నదని అంటాను కదా. మీ అయ్యకి ఎట్లాగో నేను యాదికిలేను, నువ్వన్నా ఈ అత్తని యాది తెచ్చుకొని అప్పుడో ఇప్పుడో వచ్చి చూసిపో. సరే అత్తమ్మ, నేను పోతా మరి. మామ ఇక్కడ ఒక మాట చెప్పేసి వెళ్తా. మామా నువ్వు వచ్చిన కాంచి వచ్చిండా ఇంటి మొకాన? బగ్గా తాగిండు, ఇంటికి పోతే తొక్క తీస్తామని చెప్పి అక్కింటికి పారారాయిండు. ఇప్పుడు అప్పుడే రాడమ్మా. అంటే అత్తమ్మ, నేను వచ్చింది ఎట్లాగో తెలియదు కదా, కనీసం పోయేటప్పుడన్నా నేను పోతున్నా మామ అని చెప్పేసి వెళ్దా. మీ మామ అయితే రాడు గాని పోతానప్పుడు ఆ గణేష్ గానికి అయితే చెప్పు తప్పకుండా. అయినా వానికి చెప్పేది ఏందే, వాడే కదా తోలొచ్చేది. ఏమో అత్తమ్మ, బాగా దింపేసి వస్తాడని నాకు నమ్మకం లేదు. అత్తమ్మ, మొన్న నువ్వు ఒక మాట అన్నావు కదా. ఏ మాటే? అంటే ఇంటి కూడా నువ్వే అవుతావు కదా, మమ్మల్ని నువ్వే చూసుకుంటావు కదా అని. నాకు రావాలని ఉన్నా, బావ కూడా తీసుకొచ్చుకోవాలని ఉండాలి కదా అత్తమ్మ. అయినా నాకెందుకో మీ ఇంటి కోడలు అయ్యే అదృష్టం నాకు లేదనిపిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అనేది బావని పెళ్లి చేసుకుంటావానే? అంటే నా కొడుకు అంటే ఇష్టమేనా నీకు? ఇష్టమా అని అడుగుతున్నావు ఏంది అత్తమ్మ? బావంటే ఇష్టం లేదే ఊకూకే నేను మీ ఇంటికి వస్తానా? బావంటే ఇష్టం లేదే మీకు సేవలు చేసి పెడతానా? బావంటే ఇష్టం లేదే బావ ఎన్నిసార్లు చిరాకు పడ్డా ఏం చేసినా సరే బావెంబడి తిరుగుతానా? ఇవన్నీ చూసి నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నా అత్తమ్మ. ఇక నువ్వెట్లన్నా అర్థం చేసుకుంటలేవని నేను బయటపడ్డా. అమ్మ నా బంగారు తల్లి, నా కొడుకు మీద ఎంత ఇష్టం ఉన్నదే నీకు. పిచ్చిదాన్ని, నేనే అర్థం చేసుకోలేకపోయినా. అయినా మొన్న అడిగినా కాదే బావంటే ఇష్టమా పెళ్లి చేసుకుంటావా అని. ఇంత ఇష్టం పెంచుకున్నావని నాకు తెలియదే. మీ నాన్నతో మాట్లాడినా మరి? అద్దత్తమ్మ, నాకెంత ఇష్టం ఉన్నా బావ కూడా ఇష్టం ఉండాలి కదా. బావకి ఇష్టం లేకుండా పెళ్లి చేసినాం అనుకో, రేపటి రోజు మేము సంతోషంగా ఉండలేం కదా. సరే అత్తమ్మ. స్వాతి, స్వాతి, ఛీ. సార్ పోస్టులు ఇచ్చేసిన సార్. అదే మా తాత జాబ్ నేనే చేస్తా. మొత్తం అరే కంప్లీట్ అయింది. గణేష్, ఏంటిది ఫోన్ మాట్లాడుతున్నా సార్. అబ్బా తర్వాత మాట్లాడుతులేరా, కట్ చేయి. సార్ నేను ఆఫీస్కి వచ్చి కలుగుతా సార్. సార్ ఓకే. ఏమైంది అని? ఏమైందా? ఒక పెద్ద ముచ్చట చెప్దామని వచ్చిన ఆదరా బాదరా. ఏమైంది అని నిమ్మలంగా అంటాను వేంద్ర? అంత పెద్ద ముచ్చట ఏమున్నదే? మన స్వాతి లేదారా, అది ఓ ముచ్చట చెప్పిందిరా నాకు. నీకు కూడా చెప్తా రమ్మంటా అంది. రేపో గైందో మాట్లాడతాడు. ఏంద్రా నువ్వు కాయ మొత్తుకుంటది. ఏదన్నా చెప్తే వినిపించుకోవెందుకురా నువ్వు? పోరా, అదేదో ముచ్చట చెప్తానంట అంది. ఏం ముచ్చటనే గతగానే ఏమున్నది? అదెవరినో లవ్ చేస్తాందట్రా, వాళ్ళ అయ్యకు చెప్పలేక భయపడతాంది. మరి నీకన్నా చెప్తుందేమో, నాకు చెప్తేనేమో నా కాలు చేతులు ఆడతలేవు. ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. బావ చెప్తా బావని రమ్మని అత్తమ్మ అన్నది. పోరా జరా. కట్టగా అదే కా విషయం నాకు చెప్తే నేనేం చెప్తానే? అరే. అలా అయ్యకి చెప్తే ఏదోటి చెప్తారు గాని వాళ్ళ అయ్యకు చెప్పలేకనే అది మనకు చెప్పింది. నువ్వు పోరా, ఫస్ట్ అడుగుపోదాన్ని. అరే నేనేం చెప్తాను? అరే ఒక మాట పోయి అడిగితే ఏమైతుందిరా? అది చెప్పేది ఇంటానికి చెవులు వస్తాయారా? సరే ఏడుందట అది? ఏమో ఎక్కడుందో వెతుక్కోపో. మళ్ళీ ఇదేంది ఎక్కడుందో తెలియకుండా నేను ఎట్లా మాట్లాడాలి? నాతో మాట్లాడింది, పిలుతాంటూ కూడా పోయింది. నాకు భయమైంది నీ దగ్గర కురుకొచ్చిన. ఇప్పుడు అవసరం మనకి అంత లొల్లి. అరే ఒక ఆడపిల్ల కాదురా, చెప్పే ముచ్చట ఏదో ఇంటే ఏమైతుందిరా నీకు? సరే మాట్లాడుతా నువ్వు. అరే నేను పోడు కాదురా, నువ్వు పోయి ఇప్పుడు అడుగుపోదాన్ని. మాట్లాడడానికి ఇష్టపెడతా. ఇప్పుడు ఏదెత్తుకాలే నేను? ఎక్కడ ఉంటది ఇంటి చుట్టూ, పో. సరే ఒరే మాట్లాడకుండా వచ్చావు, కాళ్ళు ఇరుగొడతా. మాట్లాడినాకనే రా ఇంటికి.
మాట్లాడతా తీయ గంత కోపానికి ఎందుకు వస్తావు? అమ్మయ్యా, నా ప్లాన్ ప్రకారం వీనైతే పంపించిన. ఇక మిగతాదంతా దేవుందయ్యా. దేవుడా నువ్వే చూసుకో. ఛీ, ఇప్పుడు నేను పోతే మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో, మళ్ళీ మా బావని ఎప్పుడు చూస్తానో ఏమో. ఇప్పట్లో అయితే హాలిడేస్ లేవు, మళ్ళా సమ్మర్ హాలిడేస్ ఆక నేను ఖర్చుడు కుదరదు. ఆలోపు మా బావ ఎవరినైనా ఇష్టపడి ప్రపోజ్ చేసిన అనుకో, ఆ అమ్మాయి కూడా ఓకే చెప్తే కథమేగా. అసలే మా బావకు నేను తప్ప అందరంటే ఇష్టం. అయిపోయి మా బావ నాకు దక్కడిగా. అమ్మయ్య, గణేష్ గానికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించిన. ఇక స్వాతికి కూడా ఉన్న ముచ్చట చెప్పి వంతోడు మాట్లాడానాలే. ఇది ఏం చెప్తాందో ఏమో. స్వాతి స్వాతి స్వాతి, ఏమైంది అత్తమ్మ? ఏంది ఏమో బీరుపై కూర్చున్నావు? ఏం లేదు అత్తమ్మ. నీకు ముచ్చట చెప్పాలనే. ఏం చెప్పకు తీ అత్తమ్మ, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసుతి. ఏం నువ్వు ఎక్కడికి ఓకే ఈయనే ఉండు, బావతో మాట్లాడి నేను పెళ్లికి ఒప్పిస్తా అని అంటావు. నేను ముందే చెప్పినా కదా అత్తమ్మ, బావకి ఇష్టం లేదే నేను పెళ్లి చేసుకోనని. ఇంకెందుకు బలవంతంగా పెళ్లి చేయడానికి చూస్తావు? ఏమద్దు అత్తమ్మ. ఇహే అది కాదే, నీ బాధ నువ్వేనా? నేను చెప్పేది విను. గణేష్ గాని కాడికి పోయి ఓ ముచ్చట చెప్పిన. ఏమని చెప్పినా తెలుసా? స్వాతి ఎవరినో లవ్ చేసిందట్రా, పాపం వాళ్ళ బాపు చెప్పడానికి భయపడుతుంది, నాతో నేర్చుకుంటూ చెప్పింది. ఏడ్చి అదేటో పోయింది ఇంట్లోకెళ్ళి. అది పొద్దున పోయింది, ఇంతవరకు రాలేదు. రోజు పోయి వెతుకుపో ఎక్కడుందో ఏమో అని అంటే వాడు వెతకడానికి వచ్చిండే నీకోసం. అగో గట్లెందుకు చెప్పినావు అత్తమ్మ? అయినా నేనేమన్నా లవ్ చేస్తున్నాని బావతో ఎందుకు అవద్దని చెప్పినావు? నేను ముందే చెప్పినా కదా అత్తమ్మ, బావం తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని. ఓసి పిచ్చిదానా, గట్ల మాట్లాడుతానేవేందే? ఇట్లా చెప్తేనే కదా వాడు నీ కోసం వెతుక్కుంటూ వచ్చేది, నీ మనసులో ఉన్న బాధ తెలిసేది. ఏ ఊకో అత్తమ్మ. అయినా గణేష్ బావ నా కోసం ఎందుకు వెతుక్కుంటూ వస్తాడు చెప్పు? ఎందుకు రాడే? ఎందుకు రాడు? వాడి కోసం చచ్చేంత ప్రేమ నీకున్నప్పుడు నీ కోసం నిన్ను వెతికేంత ప్రేమ వాడికి కూడా ఉంది. ఖచ్చితంగా వస్తాడని నా నమ్మకం. ఏమో అత్తమ్మ, బావ నా కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదు. మళ్ళీ నేను చెప్పేది ఓపికగా వింటాడన్న నమ్మకం అస్సలు లేదు. ఏమో అత్తమ్మ, నువ్వు చెప్పింది నమ్మే బావ ఎవరిని లవ్ చేస్తున్నావు నన్ను కొట్టినా కొడతాడు. అంత కోపం నీ కొడుకే. ఏ ఊకవే, వాడెందుకు కొడతాడే నేను? వాడేమట్లా కొట్టేటోడు కాదు. వానికి అర్థమయ్యేటట్టు అన్ని నిదానంగా చెప్పి పంపిన. నువ్వు పోవే, గా ఊరవతల చెట్టు కింద కూసోపో ఏడు మొహం పెట్టి. అప్పుడు వాడు వెతుక్కుంటా రాగానే నీ మనసులో ఉన్న ప్రేమ అంతా చెప్పే, వాడు అర్థం చేసుకుంటాడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు. పోవే జల్లి. ఏమో అత్తమ్మ, ఇదంతా అయ్యే పని లాగలేదు. ఏ పోవే అంటే ఏదేదో చెప్తావేనే నీకు నువ్వే పో. పెద్దమ్మ అత్తమ్మ, పెద్దోళ్ళు ఏదైనా చెప్తే అర్థం చేసుకోరు. ఏందో ఏమో. అమ్మయ్య, వీళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి ఒప్పుకుంటే నాకు అంతే చాలు. ఇక మెల్లగా మా అన్నను ఒప్పియాలి. మా అన్నగాడంటే ఒప్పుకుంటాడు కానీ మా వదిననే మెల్లగా గోకాలి. మా అత్తమ్మకేమో నేను మా బావని పెళ్లి చేసుకోవాలని మస్తు ఉంది, కానీ మా బావకు నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు. అలాంటప్పుడు మా అత్తమ్మ నన్ను అడుగుడు ఎందుకు, బాధ పెట్టుడు ఎందుకు? ఛే, ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది అమ్మాయిలకు రిక్వెస్ట్ కూడా పెట్టినా కూడా ఒకరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు కదా. ఏముంది, నాకు పని ఆపాట, నేను పెడితేనే ఉంటా, వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఏముంది, ఈ ఛార్జింగ్ కొడిసేదాకా అదే పని, ఇంకేమైనా పని ఆపాడనా నాకు? ఈ అమ్మాయిని ఎక్కువ నువ్వు చూసినట్టు అనిపిస్తుంది. గణేష్ గన్నులో మరదలు కదా, ఈ అమ్మాయి అకౌంట్ లో తన ఫ్రెండ్స్ ఐడి తీసుకున్నాం అనుకో, ఓ 10 మంది అన్న ఖచ్చితంగా మనకు ఫాలో అవుతారు. అడుగుదాం. గణేష్లో మరదలు ఆగు. ఏంది గణేషుల మరదల? నాకు ఒక పేరుంది కదా, స్వాతి అని. స్వాతియో పూరో నాకేం తెలుసు, కానీ ఎందుకు బాధపడుకుంటా పోతున్నావు? నేను బాధపడుకుంటాను? బాధ లేదు, ఏం లేదు, నేను మంచిగానే ఉన్నా. బాధపడుతున్నా, నీ ముఖం చూస్తేనే కనబడుతుంది కదా బాధపడుతున్నావు అని. ఏంది బాధపడుతున్నా? అయినా నేను బాధపడితే నీకెందుకు, సంతోషపడితే నీకెందుకు? అయినా నువ్వెవరు? నీకు నేనెందుకు చెప్పాలి? అగో నీకు తెలియదు నేనెవరు? నేను గణేష్ భావన తెలుసా? నువ్వు నాకు చెల్లవైదు, అందుకొరకే నువ్వు బాధపడతా నేను గ్రహించి నిన్ను అడుగుతున్నా. ఎవరో పారాయణనైతే నేను ఎందుకు అడుగుతా? ఓహో అవునా? అట్లేం లేదన్నా, ఏదో రోడ్డు మీద అట్లా నడుచుకుంటూ వెళ్తున్నా అంతే. ఎందుకురా చెల్లె నాతో అబద్ధాలు చెప్తున్నావు? గణేష్ గారు ఏమన్నా అన్నాడా? చెప్ప అంతో ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడదాం. మరి ఇంకేముంది అన్నా అనడానికి? మొత్తం అనేసిండు. ఇంట్లో ఉన్న మరదలు నేను కనబడను, కానీ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ కనబడతారు మా బావకి. అంటే నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదు, కానీ ఊళ్ళో ఉన్న అమ్మాయిలంటే అందరు ఇష్టం మా బావకి. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే గణేష్ గారు అంటే నీకు ఇష్టం, కానీ వానికేమో నువ్వంటే ఇష్టం లేదు, అంతే కదా? చూసినావా అన్న, నువ్వు నన్ను ఒక్కసారి చూడగానే నా మనసులో ఏముందో నీకు తెలిసిపోయింది. అదే మా బావ నన్ను రోజు చూస్తాడు, కానీ మా బావ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా అనేది మాత్రం గుర్తించాడు.
కాదురా చెల్లె ఆయన గురించి నీకు తెలుసు గారా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనే పట్టించుకోడు, బయట వాళ్ళు అంటే ఎగురుకుంటూ పోతాడు, అందరికి పనులు వీటికి అన్నిటికి పోతాడు. సరేనా చెల్లె, నువ్వు ఇంతగానే ఎందుకు బాధపడుతున్నావు చెప్పు, నేను ఉన్నా గారా. నేను ఇప్పుడు గణేష్ గారి దగ్గరకు పోయి మీ మరదలు పెళ్లి చేసుకోరా అంటే ఆడు కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటాడు తెలుసా. అది నా మాట అస్సలే తీసేయాడు. అట్లేం వద్దన్నా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పినావు బావ నన్ను చేసుకున్నాను అనుకో, నీ మాట గెలిపించి నన్ను చేసుకున్నట్టు అవుతుంది, కానీ నా మీద ఇష్టంతోనైతే చేసుకున్నట్టు కాదు. నాకు కావాల్సింది మా బావ తనకు తను ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలన్నా, అంతేగాని బలవంతంగా అయితే కాదు. అవును కరెక్టే, ఇది నువ్వు చెప్పింది వాస్తవమే. కానీ ఇప్పుడు నీవినా వానికి ప్రేమ పుట్టాలంటే ఏం చేద్దాను చెల్లె? అన్న ఒక హెల్ప్ చేస్తావా? చెప్పురా. ఇగో నీ ఇక్కడి నుంచి వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చుంటా, మా బావ నన్ను ఎత్తుకుంటానే ఇటు వస్తుండు, మేము మరదలు ఏడ్చుకుంటా పోయిందిరా అని మా బావ చెప్పి అటు పంపియు, సరేనా? సరేరా చెల్లె, నీకు గీంత హెల్ప్ అయ్యానా నేను? అక్కడికి వచ్చిన తర్వాత మా బావతో నేనే మాట్లాడి ఒప్పించుకుంటా. సరేరా, ఓకే చేస్తానులే. సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే చెల్లె, నీకు ఇంకేమన్నా అవసరం ఉంటే చెప్పు, నేను వచ్చి మాట్లాడతా. సరే అన్న. అర్రే, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఐడి అడుగుదామని మర్చిపోయినా. చెట్టు ఇప్పుడు ఎట్లా? సరేలే, మళ్ళీ తనకి కలుస్తాయి కదా, మళ్ళీ అడగచ్చు అప్పుడులే. ఇప్పుడైతే రిక్వెస్ట్లు పెట్టడం మానుకుంటామేంది, కంటిన్యూ పెట్టుకుంటూనే పోతాం. ఎక్కడ పోయింది ఇది, ఏడు దొరకాలి నాకు. అరే రే గణేష్, ఆగురా రే, ఎటు పోతున్నావురా? ఆయా ఉరుకుతాను. నువ్వేనా బావా? ఎట్లేదు అది పోస్ట్ అనుకోతానా. పోస్ట్లా? చేతిలో పోస్టులు లేవు, నువ్వు పోస్టులు చేయడానికి పోతానా? అది పోస్టులు. అయినా నువ్వు ఎటు పోతున్నావు నాకు మాయరికే, కానీ ఎందుకు ఆయమవుతున్నావు నువ్వు అసలు? ఆగమే లేదు బావా, వట్టిగానే పోస్టులు అయిపోయినాయి కదా, పోస్ట్ ఆఫీస్ పోతానా, పోస్ట్ తీసుకొచ్చుకోవడానికి. పోస్ట్ ఆఫీస్ లో పోతున్నా. సరే, ఈ స్వాతి పిల్ల మీ మరదలే కదా? అవును బావా, మా మరదలే. అవును, ఎవరేమన్నారా ఏడ్చుకుంటూ పోతుంది మరి? ఈడ్చుకుంటూ పోతుందా? గట్టెందుకు పోతుంది? గట్లెందుకు పోతుంది అంటే నీకే తెలియాలి, నాకే వరకు మీ మరదలే కాబట్టి నీకు తెలియాలి కదరా. ఎటుపోయింది బావా? ఎక్కువ పోతుంది మరి, చూడుపో మరి. ఎటుపోయిందా? అవునరా. సరే బావా, నేను చూసుకుంటా. సరే మరి వెళ్ళు. ఈ నా చేతిలో పోస్టులు లేవు కానీ పోస్టులు చేయడానికి పోతాను అని చెప్తాను మాటలు. స్వాతి, ఇక్కడ ఉన్నావానే? నీకోసం ఊరు మొత్తం తిరిగి వస్తానా, ఇక్కడ ఎందుకు కూర్చున్నావే? ఏమైంది అసలు? నాకేమైతే నీకెందుకు బావా, నీ పని నువ్వు చూసుకోపో, అయినా నా గురించి నీకెందుకు? గట్లా మాట్లాడతావేంది? ఎంతైనా నా మేనమామ బిడ్డవి, నీకేమన్నా ప్రాబ్లం అయితే నేనే చూసుకోవాలి కదా, మేనత్త కొడుకు కాదు నా బాధ్యత కదనే, అందుకే అడుగుతానా. అబ్బో, ఇప్పుడు మస్తు మాట్లాడుతున్నది, అయినా నా గురించి నీకెందుకు బావా? ఊళ్ళో నీకు మస్తు మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అదే పోస్ట్ కార్డులు వంచడానికి పోయి ఎవరినో లవ్ చేసి వడగొట్టినావు కదా, ఆమె గురించి పట్టించుకోపో, నా గురించి నీకెందుకు? అబ్బా స్వాతి, ఇప్పుడు అవన్నీ ఎందుకే, అవి ఏదో అయ్యింది అయిపోయింది, దాని గురించి మాట్లాడు ఎందుకు ఇప్పుడు? అయినా నీవు అవన్నీ మానేసినా కానీ అసలు నీకు ఏమైందో చెప్పు, లేకపోతే సపరేట్గా ఇంటికి పోదాంపా, ఇంటికి కనుక మాట్లాడుకుందాం, గేండలు ఎందుకు పా. ఏ పో బావా, నేను ఇంకోసారి మీ ఇంటికి రాను, మీ ఇంటి గడప కూడా తొక్క. ఏంది, మా ఇంటికి రావా? ఎందుకే గంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఓహో, మా అమ్మాయి చెప్పింది నువ్వు లవ్ చేస్తున్నావాట, ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నావాట. ఇగో నువ్వేం టెన్షన్ పడకు, ఆయన ఎవరో చెప్పు, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతా, సరేనా? అది కాని పని తీ బావా. అరే నేను చెప్తానే కదా, నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతా అని, ఆయన ఎవరో చెప్పు నాకు. అంటే నేను అతన్ని లవ్ చేస్తున్నా, కానీ అతను నన్ను లవ్ చేస్తలేడు బావా. ఏంది, ఆయన నేను లవ్ చేస్తలేడా? నీకేం తక్కువనే, అందం లేదా, ఆస్తి లేదా? అరే అందరిని మంచిగా చూసుకుంటావు, ఎవరిని ఒక మాట అనవు, ఎవరిని ఇబ్బంది పెట్టవు. ఇక నిజం చెప్పాలంటే పెద్ద పెద్ద ఇళ్ళలో బతికే నువ్వే గుడిసెల బతికే మా దగ్గరికి వచ్చి మేనోళ్ళం అని చెప్పి కంటికి రెప్పలా చూసుకుంటావు. అట్లాంటి మంచి మనసున్న నిన్ను అర్థం అనుకుంటానంటే ఆడు ఖచ్చితంగా దురదృష్టవంతుడేనే. నా గురించి నీకు బాగానే తెలుసు బావా, ఏమో అనుకున్నా గానీ నా గురించి కూడా నువ్వు బాగానే పట్టించుకుంటావు. పిచ్చిదానా, నా మరదల గురించి నేను పట్టించుకోకుంటే ఇంకోళ్ళు పట్టించుకుంటారే? రేపు నీకు పెళ్ళయి పిల్లలు పుట్టి నువ్వు ముసల్దానం అయినా కూడా బావా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే నేను నీకోసం రానా అని. బావా అదేదో నాకు ఏ కష్టం రాకుండా నన్ను నీతోనే ఉంచుకోవచ్చు కదా. అంటే నాకు అర్థం కాలేదే. అంటే నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా బావా, నాకు ఊహ తెలిసిన నుంచి నేను నీతోనే తిరిగినా, నీతోనే ఉన్నా, నీతోనే ఆడుకున్నా. అట్లాంటిదే నేను నీతోనే ఉండాలనుకుంటా కానీ నీకు దూరంగా ఉండాలని ఎందుకు అనుకుంటా బావా? అంటే ఏమంటున్నావే, మీ అమ్మ నాన్న ఇచ్చిపెట్టి మా ఇంటికాడ వచ్చి ఉంటా అంటున్నావా? అవును బావా, నువ్వు అన్నట్టు నేను మీ ఇంటికాడనే ఉండాలనుకుంటున్నా, కానీ మా అమ్మ నాన్న వదిలేసో మేనత్తల ఇంటికి మేనకొడుకుగా చుట్టం చూపుకి వచ్చినట్టు కాదు. పుట్టింట్లో పెళ్లి చేసుకొని అమ్మ నాన్న పెట్టిన చీర సారలతో 3 ముళ్ళు వేసిన మొగుడిని కొంగున కట్టుకొని అత్తారింటికి రావాలనుకుంటున్నా. అంటే నువ్వేమంటున్నావే, నన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి వస్తా అంటున్నావా? అవును బావా, చిన్నప్పటి నుంచి నువ్వే నా ప్రపంచం అనుకున్నా, ఇప్పుడు ఆ ప్రపంచంలోకి రావాలనుకుంటున్నా.
దానికి మార్గం మన పెళ్ళి ఒక్కటే. నేను నీతో ఉండడానికి పెళ్ళి ఒకటే కాదు బావ, చావునైనా సంతోషంగా స్వీకరిస్తా. లే స్వాతి, నేను ఎప్పుడు అనుకోలే నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతో కలిసి ఉండాలి, నీతో జీవితం పంచుకోవాలని. మనం చిన్నప్పటికెళ్ళి కలిసి పెరిగినాం, కలిసి తిరిగినాం, కలిసి ఆడుకున్నాం. అది నేను స్నేహితురాలు లెక్కనే తీసుకున్నా. నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా నేను కావాలని కొట్టేటోని, కావాలని తిట్టేటోని. నువ్వు ఏది అడిగినా కూడా నేను కావాలని తేకుంటున్నా. ఎందుకంటే మన ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ గట్టిపడాలని. అది కూడా నువ్వు ప్రేమ అనుకుంటే దానికి నేను ఏం చేయలేను. సరే స్వాతి, నువ్వన్నట్టే ఇప్పుడు నేను పెళ్ళికి ఒప్పుకుంటా. అయినా కూడా మన పెళ్ళి జరగదు. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు. మీకు బాగా ఆస్తులు ఉన్నాయి, మాకేం లేదు. ఆ గణేష్ గారు వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి మన బిడ్డని కావాలనే డ్రాప్ చేసి ఈ పెళ్ళికి ఒప్పించారని మీ వాళ్ళు అనుకుంటారు. ఇదిగో స్వాతి, నేను ఒకటే చెప్తా, మాకు ఆస్తి లేకపోయినా, అంతస్తు లేకపోయినా, పైసలు లేకపోయినా సమాజంలో మంచి పేరు ఉన్నది. మా పేదోళ్ళు ఎట్లుంటుంది తెలుసా? తినడానికి తిండి లేకపోయినా మంచిదే, కానీ సమాజంలో బ్రతకడానికి పరువు ముఖ్యం అనుకుంటాం. దయచేసి మా పరువు తీయాలని ప్రయత్నించదు.